నమస్తే అండి. ఈ రోజు కోనసీమ తిరుమలగా పేరు పొందుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి సనక సనందాది మహర్షులు, నారదుడు అందరూ కలిసి వైకుంఠంలో ఉన్న నారాయణుని దర్శించుకోవడానికి వెళ్లి భూమి మీద పాపం పెరిగిపోతుంది, అధర్మం అన్యాయం పెరిగిపోతున్నాయి, వాటిని తగ్గించడానికి ఒక మార్గం చూపించండి మహాప్రభు అని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు వారితో ఇలా అన్నాడు: అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలలో అవతరించాను. అలానే కలియుగంలో కూడా లక్ష్మీ సహితంగా చందన స్వరూపుడునై ఒక చందన వృక్ష పేటికలో గౌతమి నదీ ప్రవాహంలో నౌకాపురం అనే గ్రామంలో వెలుస్తాను. ఈ విషయాలను నారదముని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు విష్ణువు. కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపిస్తుంది. ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్ళకి కనిపించకుండా పోయేది. ఒకరోజు ఆ ఊరిలో వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి స్నానం ఆచరించి మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్తాడు. ప్రజలు స్వామి ఆదేశానుసారం వెళ్ళగా చందన పేటిక కనిపిస్తుంది. దానిని నైపుణ్యం గల శిల్పితో తెరిపించగా దానిలో శంఖ చక్ర గదాదారుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. అప్పుడు ప్రజలంతా నారదముని తెలియజేసిన విధంగా గౌతమి తీరాన దేవాలయం నిర్మించి ఆ చందనమూర్తిని ప్రతిష్ఠించారు. పూర్వం ఆలయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోయే స్థాయికి చేరుకుంది. అగ్నికుల క్షత్రియ వంశానికి చెందిన పినపోతు గజేంద్రుడు అనే అతను ఆ గౌతమి నదిలో అనేక దేశాలకు నౌకల ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసేవాడు. గజేంద్రుడు ఒకసారి ఇలా మొక్కుకున్నాడట: నా వ్యాపారం అభివృద్ధి చెంది లాభాలు వస్తే నీకు గుడి నిర్మిస్తాను అని. అనుకున్నట్టే గజేంద్రుడు వ్యాపారంలో చాలా సంపన్నుడయ్యాడు. మాటిచ్చిన ప్రకారం ఆ చందన స్వరూపుడికి 1959లో నౌకాపురిలో ఆలయం నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని, వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చాడు. కాలక్రమేణా నౌకాపురి కాస్త వాడపల్లిగా మారింది. నౌక అంటే వాడ, పురి అంటే పల్లి. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. భక్తుల కష్టాలను తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. 7 కొండలవాడు తిరుపతిలో ఉంటే 7 శనివారాల వెంకన్న వాడపల్లిలో ఉన్నాడు. 7 శనివారాలు అయినా మరి ఏ రోజైనా 7 వారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి. రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ల దూరంలో, అమలాపురం నుండి 40 కిలోమీటర్ల దూరంలో, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య అందమైన గోదావరి నదీ తీరంలో ఉంటుంది ఈ గుడి. ఈ గుడి యొక్క విశిష్టత పక్క రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెంది ఎక్కడెక్కడ నుంచో దర్శించుకోవడానికి వస్తున్నారు. అంతేకాదు చాలా దూరం నుండి కాలి నడకన కూడా వాడపల్లి వెళ్తున్నారు. గోవిందా గోవిందా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.